చిత్ర పరిశ్రమలోని సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా పేరొందారు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. అయితే అంతకుముందు ఎన్నో చిత్రాలకు రైటర్ గా పనిచేశారు. ఇక ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు గోస్ట్ రైటర్ గాను పనిచేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటి వరకు ఘన విజయాలు సాధించాయి. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తూ కమర్షియల్ సక్సెస్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. 2025లో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్న మూవీతో భారీ హిట్ అందుకున్నారు. ఆ మూవీ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా ఒక ఆశల వర్షం కురిపించింది. ఏకంగా 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ స్టార్ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమా పనులను షురూ చేశారు. వచ్చేడాది సంక్రాంతిని టార్గెట్ చేస్తూ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ వివరాలను ప్రకటించారు. ఈ మేరకు ఆ పోస్ట్ లో మొదటి 100 కోట్ల బొమ్మ కొట్టిన హీరో విక్టరీ వెంకటేష్ తో మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తో 2027 మొదటి పండుగకి మే ముందుకు వస్తున్నామని రాసుకొచ్చారు. దీంతో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు వెంకటేష్ కళ్యాణ్ రామ్ ల కాంబోలో మూవీ అని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా F2, F3 సంక్రాంతికి వస్తున్నాం 3 చిత్రాలు సూపర్ హిట్లు గా నిలిచాయి. అలానే ఈ ఏడాది రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రంలో కూడా వెంకీకి రోల్ ప్లే చేశాడు. దాంతో వీరి కాంబోలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.